రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ హలో నమస్తే అండి, మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. ఈరోజు మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అండ్ హైకోర్టు అడ్వకేట్ ప్రశాంత్ గారు. సార్ నమస్తే సార్. సార్ మనం చూస్తున్నాము చంద్రబాబు నాయుడు మీద స్కామ్స్టర్ అని ఒక ముద్ర అయితే వేశారు. ఎవరు? మన సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు, వైఎస్ఆర్సీపీ. ఏమంటారు సార్ దాని గురించి? ఏమంటారు మీరు? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ సలహాదారు చంద్రబాబు నాయుడు మీద ఒక ముద్ర వేసి ఆయనను ఇంటర్నేషనల్ స్కామరు, చాలా స్కాములు చేశాడు అనే ఆరోపణ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి మనము కొంచెం రాజకీయ చరిత్ర చూసుకుంటే అలాంటి నేపథ్యం నుండి వచ్చిన వ్యక్తిగా మనకు కనిపిస్తుంది. అతనికి ఏముంది, ఫస్ట్ మామగారికి వెన్నుపోటు పొడిచి, ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచి రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఆయన స్థానాన్ని తీసుకొని ఆయన సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా, తర్వాత చాలా ఆయనకు అప్పుడే ఇంటర్నేషనల్ ఒక అప్రోచ్ ఉండే. ఆ అప్రోచ్తోని చాలా ఎంఎన్సీ కంపెనీస్ని, తర్వాత ఇప్పుడు ఆ విధంగా అతనికి రాజకీయ ముఖ్యమంత్రి అయిన తర్వాత అలాంటి సంస్థలు నెలకొల్పడంలో ఆయనకు చాలా అనుభవం ఉన్నది. అప్పుడు ఎన్డీఏ కూటమిలా, తర్వాత అంత మన దేశవ్యాప్తంగా రాజకీయ కూటమిలో ఆయన భాగస్వామి అప్పుడు దేశవ్యాప్తంగా మంచి పొలిటికల్ ఒక కెరియర్ని లీడ్ చేసిన అనుభవం చంద్రబాబు నాయుడు గారికి ఉన్నది. మన రీసెంట్గా ఏమైంది ఆంధ్రప్రదేశ్లో, ఇది ఒక స్కామ్లో అతను అరెస్ట్ అయ్యి బెయిల్ మీద ఉండడం ఇప్పుడు ఆయన పరిస్థితి. అయితే ఇలాంటివి మరి ఆయనకు ఇప్పటివరకు వెంటాడుతుంటే అక్కడ మనం అతని ఏమని గమనించాలి మనం. కాబట్టి ఆయన ఇక్కడ ఏ రాజకీయ నాయకుడైనా కొన్ని పరిస్థితులలో కొన్ని అవకాశాలని, మరి ఉన్న అవకాశాలని అక్కడ డబ్బుని సమకూర్చుకునే ప్రయత్నం చేస్తుంటారు. తన పార్టీ కార్యక్రమాలకు కావచ్చు, ఈవెన్ వాళ్ళ సర్వైవల్ కావచ్చు, ఇంకా వేరే విషయాల గురించి వాళ్ళకి డబ్బు ఉండాలి. అయితే కొన్ని సందర్భాలలో ప్రభుత్వ డబ్బును కూడా దుర్వినియోగం చేస్తుంటారు. అవి స్కామ్ల రూపంలో బయటకు వస్తాయి. దానికి పర్యవసానంగా వాళ్ళు జైలుకి వెళ్ళడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారి విషయంలో కూడా రీసెంట్గా జరిగింది అదే. అయితే చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్తే ఆయనకున్న రాజకీయ పరిజ్ఞానానికి, రాజకీయ చిత్రతకి ఆయన మంచి లీడర్గానే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆయన చంద్రబాబు నాయుడు గారి పేరుంది. కానీ ప్రతిపక్షాలు ఎప్పుడైనా మనం ఏదైనా అవినీతికి పాల్పడితే, పొలిటికల్ కరప్షన్ ఏమైనా చేస్తే తప్పకుండా దానికి శిక్ష పడి జైలుకి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి అలాంటివి జరగకుండా ప్రజాయుతమైన పాలన చేసే సందర్భము దాన్ని రాజకీయ నాయకులు ఏర్పరచుకోవాలి. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పినట్టుగానే నిజంగానే చంద్రబాబు గారు స్కామ్ చేశారంటారా సార్? ఇప్పుడు స్కామ్ చేశారా అంటే అవకాశం ఉంది. దానికి లేకపోతే ఇప్పుడు దానికి ఆఫ్టర్ చాలా విచారణ తర్వాత చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ చేయడం జరిగింది. ఆధారాలు ఉన్నాయి. అది కొన్ని కోట్ల స్కామ్ జరిగింది అనేది అక్కడ ప్రూవ్ అయింది. కాబట్టి ఆయన అరెస్ట్ చేసి తర్వాత జైల్లో పెట్టడం జరిగింది. ఆయనకున్న అనుభవాన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారు చేయడం జరుగుతుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న అభ్యర్థికి ఏముంటుంది, మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ముఖ్యమంత్రి ఒక రాజు లాంటి వాళ్ళే. మరి రాజు దలుచుకుంటే కొరడా దెబ్బలకు కొదవ అన్నట్టు, వాళ్ళు దలుచుకుంటే చేయండి ఏంటిది చెప్పండి. వాళ్ళు దలుచుకుంటే ఏ స్కామ్ అయినా చేయగలుగుతారు, దేనైనా చేయగలుగుతారు. కానీ ఆఫ్టర్ దట్ కాన్సిక్వెన్సెస్ హ్యాస్ టు బి ఫేస్డ్ బై దట్ పొలిటీషియన్. చాలా విషయాలు జరుగుతున్నాయి. ఇప్పుడు చిదంబరం గారు ఆర్థిక మంత్రి ఉన్నప్పుడు కొన్ని స్కామ్లు తీసి, దాని తర్వాత ఏమైంది, పదవి అయిన తర్వాత అది ప్రూవ్ అయింది. హీ హాజ్ ఆల్సో ఫేసింగ్ ది క్రిమినల్ ట్రయల్. చంద్రబాబు నాయుడు ఆల్సో ఫేసింగ్ ది క్రిమినల్ ట్రయల్. జగన్మోహన్ రెడ్డి ఆల్సో ఫేసింగ్ ది క్రిమినల్ ట్రయల్. ఇప్పుడు ఎవరు, ఈవెన్ ఇప్పుడు కేసీఆర్ గారు కూడా ఈజ్ ఆల్సో ఫేసింగ్ సమ్ అలిగేషన్స్. ఆయన మీద కూడా కేసులు ఉన్నాయి. కేజ్రీవాల్ ఆల్సో ఫేసింగ్ క్రిమినల్ ట్రయల్స్. ఇప్పుడు వీళ్ళందరూ ముఖ్యమంత్రులే కదా, ముఖ్యమంత్రి పదవులు చేపట్టిన వాళ్ళే కదా. జగన్ గారి నేపథ్యం కూడా అదే, మరి జైలుకి వెళ్ళి వచ్చారు. స్కాములు అంటే ఇప్పుడు ఏ పొలిటీషియన్ చూసినా, మనం ఎవరిని చూసినా కూడా ఇప్పుడు అవినీతి మచ్చలేని వాళ్ళు బ్రతికారు. ఇప్పుడు అది ఒక ట్రెండ్ అయిపోయింది. చంద్రుని కూడా మచ్చ ఉంటుంది, ప్రతి పొలిటీషియన్ కూడా ఒక అవినీతి మచ్చ ఉంటుంది. అలాంటి సంఘటనలు అది ఒక రియల్ లైఫ్లో ప్రతి ఒక్క ప్రముఖ రాజకీయ నాయకుని జీవితంలో ఇది భాగస్వామ్యం అయిపోయింది అవినీతి అనేది. అలాంటి ఆరోపణలు ఎదుర్కొంటారు. కొన్నిట్లలో వాళ్ళు ప్రూవ్ అవుతారు, శిక్షలు పడుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు కూడా మినహాయింపు కాదు. ఎందుకంటే అతను సమైక్యాంధ్ర నుండి ముఖ్యమంత్రి చేసి ఇప్పుడు దేశం, మన సౌత్ ఇండియాలో ఒక మంచి అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు ఉన్నారు. కాబట్టి ఆయనకు అనుభవం ఉంటే కొన్ని జరుగుతుంటాయి, పొలిటికల్ స్కాములు జరుగుతుంటాయి. ఇప్పుడు మనమైతే దానికి చేయాల్సి ఒక ఏజెన్సీ ప్రూవ్ చేయాలి, ఆధారాలతో సహా ప్రూవ్ చేసి దాన్ని నిరూపిస్తే తప్పకుండా అతనికి
మళ్ళీ శిక్ష పడే అవకాశం ఉంది. అంటే సజ్జల గారు ఏమంటున్నారంటే సార్, అమరావతిలో ఆయన ఎక్కువ భూములు కొనుగోలు చేశారు, చంద్రబాబు గారు ఎక్కువ భూములు కొనుగోలు చేశారు, ఆ రేట్లు పెంచడానికి రాజధాని అక్కడికి కావాలంటున్నారని, అక్కడ స్కామ్ చేశారని భూముల విషయాలు కూడా అంటున్నారు. దానికి మీరు ఏమంటారు? ఏ ప్రాంతంలో అయినా భూములకు చాలా విలువ ఉంటుంది. ఇప్పుడు కర్ణాటకలో తీసుకోండి, అక్కడ ఉన్న రాజకీయ నాయకులు కూడా అదే చెప్పేది. ఇప్పుడు తెలంగాణ తీసుకోండి, ఆంధ్రప్రదేశ్లో తీసుకోండి, ఇప్పుడు ఎక్కడైతే అక్కడ ఒక ల్యాండ్ బ్యాంక్ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ఓనర్స్ అయి ఉండి ఆ ప్రాంతంలో డెవలప్ అయితే ఆటోమేటిక్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది, అన్ని డెవలప్ అవుతుంది. కాబట్టి వాళ్ళకు లెటర్ ఆ ల్యాండ్ బ్యాంక్ అనేది మనీ బ్యాంక్ అయిపోతుంది. అందుకే వాళ్ళు ప్రతి ఒక్క వాళ్ళు ఎక్కడ కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇది ప్రతి ప్రాంతంలో ఉంది, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, దేశవ్యాప్తంగా ఎక్కడైనా కూడా ల్యాండ్ బేస్డ్ పాలిటిక్స్ జరుగుతాయి. కాబట్టి అక్కడ అదే జరుగుతుంది. దాని ఆరోపణలతోని వాళ్ళు ఇప్పుడు సలహాదారు గారు చెప్పింది విషయం కూడా దాన్ని పరిశీలించి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే అధికారం రాగానే వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళకు ఒకటి మైదానం ఉండాలి కదా, గుర్రాలు నొరికేయాలంటే గోడ మైదానం ఉండాలి. కాబట్టి వాళ్ళు ముందే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకుంటారు, ల్యాండ్ ఉంటే చేసుకుంటారు. ఇప్పుడు మా తెలంగాణ జరిగింది అదే, ఫామ్ హౌస్ చేసుకున్నారు కేసీఆర్ గారు. ఆయన పదవి అనేది శాశ్వతం కాదు, ఒక ల్యాండ్ అనేది శాశ్వతం అనేది వాళ్ళు దూర ఆలోచనతో ఉంటారు. వాళ్ళు చేసి వాళ్ళు అట్లనే ప్రూవ్ చేసుకొని జరుగుతుంది. ఇప్పుడు అక్కడ ఓన్లీ ల్యాండ్ బేస్డ్ పాలిటిక్స్ జరుగుతాయి అనేది ఇట్స్ ఎ ఫ్యాక్ట్ అది. కాబట్టి దాన్ని అధికారం రావాలి, ల్యాండ్ అంతా మాత్రం అధికారం కూడా అనుకూలంగా ఉంటే వాళ్ళు అనుకున్నది ఏం పరిశ్రమలు పెట్టడం కానీ దానికి ఇంకా వాల్యూ తీసుకురావడం కానీ జరుగుతుంది. అందుకే ఫస్ట్ వాళ్ళు ఏంటంటే ల్యాండ్ లేబర్ క్యాపిటల్ ఈ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్లో భాగంగా ల్యాండ్ బ్యాంక్ ప్రొక్యూర్ చేసుకుంటారు చాలామంది. దాని తర్వాత వాళ్ళు ఇప్పుడు పరిశ్రమలు పెట్టుకోవచ్చు. మనకి గ్లోబలైజేషన్ ఓపెన్ మార్కెట్ ఉంది కాబట్టి ఏ ఇంటర్నేషనల్ మార్కెట్ వ్యాపారమైనా చేయవచ్చు. ఇప్పుడు వైజాగ్లో సముద్ర మార్గం ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాబట్టి వాళ్ళ ఆ స్ట్రాటజీతోని పొలిటీషియన్స్కున్న అనుభవంతో వాళ్ళు ప్రొక్యూర్ చేసుకున్నారు. కాబట్టి వాళ్ళు ప్రభుత్వ సలహాదారికి అన్ని విషయాలు తెలుస్తాయి. కాబట్టి ఆయనకు ఆ సమాచారం ఉంది కాబట్టి ఆయన విమర్శలు చేస్తున్నారని. చంద్రబాబు గారు దాదాపు 1,00,000 కోట్ల మేర స్కామ్ చేశారు అని ఆరోపిస్తున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. దాన్ని మీరు ఏమంటారు? చంద్రబాబు నాయుడు గారు 1,00,000 కోట్లకు స్కామ్ చేశారు అంటే మొన్న ఒక అంశం మీద స్కిల్ డెవలప్మెంట్ ఒక ఈవెంట్ మీద అతను స్కామ్ చేశాడు అనేది బయటకు వచ్చింది. మరి దేంట్లో చేస్తున్నారు అనేది ఇప్పుడు జరిగింది, ల్యాండ్ బ్యాంక్లో ఏ విధంగా చేశాడు అనేది ఆరోపణలు చేస్తారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మరి ఆయనకు ఆ బ్యాక్గ్రౌండ్ ఉంది, అనుభవం ఉంది. ఆయన అనుభవంలో చాలా ప్రభుత్వాలు చూశాడు, ఆయన పనిచేశాడు ఆయన. కాబట్టి ఆయనకు తెలుసు ఆయనకి సోర్సెస్ ఏందనేది. ఇప్పుడు మన దేశం ప్రపంచాన్ని ఆకర్షిస్తుంది అనే విధాలుగా. కాబట్టి ఆయన రాజకీయంగా ఉన్నది ఆయనకు ఎక్కడెక్కడ ఇప్పుడు ఏ ఈవెంట్లు ఆయన అంతర్జాతీయ ఏ సంస్థలలో ఆయన పనిచేస్తుండు. ఎక్కువ ఇంటర్నేషనల్ మార్కెట్, ఇప్పుడు ఓపెన్ మార్కెట్స్ ఉన్నాయి అన్నిటికీ. విదేశీ పెట్టుబడులకు ప్రతి రాష్ట్రం ఇన్విటేషన్ ఇస్తుంది. ఆ విదేశీ పెట్టుబడులు అంటే వాటి యొక్క ఇన్వెస్ట్మెంట్ కూడా పెద్ద స్థాయిలో ఉంటుంది. కాబట్టి జరిగే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ సలహాదారు చంద్రబాబు నాయుడు మీద ఒక ముద్ర వేసి ఆయనను ఇంటర్నేషనల్ స్కామరు, చాలా స్కాములు చేశాడు అనే ఆరోపణ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి మనము కొంచెం రాజకీయ చరిత్ర చూసుకుంటే